టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించిన హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా జూలై 23వ తేదీ అంటే ఈ రోజు రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా సందడి చేయనుంది. సినిమాలో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. నెవర్ బిఫోర్ పవర్ఫుల్ రోల్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తొలి విభాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుండగా ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధరలు పెంచేందుకు మేకర్స్ జీవోలు అందుకోగా సినిమా తొలి రోజు ఎంత సాధిస్తుందో అని అంతా తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్, ఈవెంట్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పైన బస్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు వీరమల్లు మూవీ 30 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుందని కొందరు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో 2025లో టాలీవుడ్లో సెకండ్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి 51 కోట్ల నికర వసూళ్లతో టాప్లో ఉంది. ఆ తర్వాత బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ది థర్డ్ కేస్ సహా పలు సినిమాలున్నాయి. 2025లో టాలీవుడ్లో టాప్ 5 ఓపెనర్లను చూద్దాం. గేమ్ చేంజర్ 54 కోట్లు, డాకు మహారాజ్ 25.35 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం 23 కోట్లు, ది థర్డ్ కేస్ 21 కోట్లు, కుబేరా 14.75 కోట్లు. దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ మొదటి రోజు వసూళ్లతో గేమ్ చేంజర్ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చెప్పలేమని, కానీ సెకండ్ ప్లేస్లో మాత్రం నిలవనుందని అంతా అంటున్నారు. అయితే లాంగ్ రన్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలంటే మౌత్ టాక్తో పాటు కంటెంట్ పైన ఆధారపడి ఉంది. మరేం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి.